ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకోనున్నారు. విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం అవుతారు. అనంతరం పీఎం పాలనలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుడతారు. ఇక పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పర్యటన అలాగే ముఖ్యమంత్రి కార్యక్రమాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఇస్తారు. యుగంధర్, చెప్పండి, చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఎంతసేపు ముఖ్యమంత్రి వైజాగ్ లో గడపనున్నారు? ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి రాడిసన్ బ్లూకి చేరుకుంటారు. ఇక్కడ విజన్ విశాఖపట్నం అని ఒక 2000 మంది ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్టులతో సమావేశం అవుతారు. దీనికంటే ముందు విశాఖపట్నం జీవీఎంసీ చేస్తున్నటువంటి దాదాపు 1529 కోట్ల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపనలో ముఖ్యంగా మధురవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 1000 కోట్ల రూపాయలు మధురవాడ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. దీంతోపాటు ముడసర్లోవలో అత్యాధునికంగా నిర్మిస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్, జీవీఎంసీ బిల్డింగ్ను కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని సీవేజ్ ప్లాంట్స్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అమృత్ పథకంలోనూ చేయబోతున్నటువంటి 231 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సాగర్ నగర్లో టర్టల్ పార్క్ ఒకటి బీచ్లో నిర్మిస్తున్నటువంటి దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. గిరి ప్రదక్షిణ కోసం, ఏదైతే సింహాచలం దేవస్థానం కోసం గిరి ప్రదక్షిణ ఉందో, గిరి ప్రదక్షిణ ఆ రోడ్డును కూడాను ఆయన దాదాపు నేషనల్ హైవే 16 చుట్టూ ఉన్నటువంటి ఆ రోడ్డును కూడాను 4 లేన్స్గా డెవలప్ చేసేటువంటి మొత్తం దాదాపు 1528 కోట్ల రూపాయల పనులకైతే ఆయన ఈరోజు శంకుస్థాపనలో చేయబోతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిమూలం సురేష్ ఉన్నారు. ఆయన అడిగి, మంత్రి గారిని అడిగి అసలు ఈరోజు విశాఖపట్నంలో ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ లైవ్లో ఉన్నాం సార్. ఈరోజు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి సార్? విశాఖపట్నం ముఖ్యంగా ఇది ఒక విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇంకొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి? విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి మహానగరం. దీని మీద ఒక దార్శనికత, దీని మీద ఒక వ్యూహాత్మకంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్నటువంటి పలు చర్యలు కానివ్వండి, కొన్ని విధానాలు కానివ్వండి, అంచెలంచెలుగా ఈరోజు ఒక విజన్ విశాఖ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇది కల్మినేషన్ పాయింట్. అంటే అంతర్జాతీయ స్థాయిలో దీన్ని రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కు అన్ని హంగులతోటి సర్వాంగ సుందరంగా మెట్రో రైల్వేతో పాటు వారి టోటల్ వాటర్ సప్లై కానివ్వండి, పరిశ్రమలను ఆకర్షించే విధంగా వారికి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచెస్ను కూడా ఏర్పాటు చేస్తూ మనం ఇదివరకే చూసాం. గతంలో ఇప్పటికే 2 అంతర్జాతీయ ఒక సదస్సులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి, అట్లాగే G20 సమ్మిట్ ఒకటి. సో ఇప్పటికే ఇది దేశంలోనే ముఖ్యంగా పారిశుద్ధ్య నగరాల్లో టాప్ 5లో ఉన్నది. ఈరోజు విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అట్లాగే తిరుపతి కానివ్వండి. సో 1 మిలియన్ ప్లస్ పాపులేషన్లో ఉన్నటువంటి సిటీస్లో విశాఖపట్నం ఈరోజు చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా సుమారు 1600 కోట్ల రూపాయలతోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అందులో ప్రధానంగా ఈ యొక్క సీవర్ నెట్వర్క్స్, అంటే సీవేజ్ మురుగు నీటి డిస్పోజల్స్కు దానికి కావాల్సినటువంటి నెట్వర్కింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సప్లై కంట్రోల్ నెట్వర్కింగ్ కానివ్వండి, బీచెస్ డెవలప్మెంట్ కానివ్వండి, లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, రోడ్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఈ 1600 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ శరవేగంగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే దిశలో ముందుకు పోతా ఉన్నాం. ఏది ఏమన్నప్పటికీ సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని దీనికి నామకరణం చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా అన్ని హంగులతోటి ఈరోజు ఒక ఎకో ఫ్రెండ్లీ, ఎకో సెన్సిటివ్ సిటీగా రాబోతోంది. గత పాలకులు పూర్తిగా ఈ విశాఖపట్నాన్ని మర్చిపోయి ఒక ఊహలతోటి, ఒక గ్రాఫిక్స్తో ఒక లేని అభివృద్ధిని చూపించి అమరావతిని చూపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాస్తవాన్ని
పరిస్థితులు వాస్తవ విధానాలతోటి ఈరోజు అన్నీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ముందుపరుస్తూ రాబోయే రోజుల్లో అందరికీ కన్వీనియంట్గా మరి ముఖ్యంగా దేశంలోనే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ యొక్క విశాఖపట్నం సిటీని డెవలప్ చేయబోతున్నాం. ఇది విశాఖపట్నం ఒక ఇంటర్నేషనల్ సిటీగా విశ్వమాస నగరంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దీనికి సంబంధించే నగరాన్ని అయితే సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియ చేస్తున్నాం. మరోవైపు వ్యాపార వాణిజ్య సంస్థలు ఇక్కడ స్థిరంగా ఉండాలి, ప్రాంతానికి ఉపాధి కల్పించే అంశాల్లోని ఆపరమైనటువంటి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదిర్చినట్టయితే వాణిజ్య సంస్థలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి, పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వైఖరిగా మనకు అర్థమవుతోంది. హరి, ఓకే యుగంధర్, సో సీఎం పర్యటనపై మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ.